नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर यह है कि आज करनूल डिस्ट्रिक्ट पुलिस की जानिब से करनूल डिस्ट्रिक्ट की एसपी विक्रांत पाटिल आईपीएस ने एनुअल क्राइम रिव्यू मीटिंग का इनेकाद अमल में लाया। इस मौके पर उन्होंने मीडिया से बातचीत करते हुए ज़िला करनूल में जो क्राइम्स हुए हैं उनके मुताल्लिक़ तफसील से जो है बताया है। उन्होंने कहा कि एक्सीडेंट्स के रेट्स में काफ़ी इजाफा हुआ है, लिहाजा हेलमेट पहनकर ही गाड़ी चलाएं ताकि जान बची जा सके। और भी बहुत सारी चीज़ों पर उन्होंने रोशनी डाली। उन्होंने बिलखुसूस क्राइम जो साइबर क्राइम है उस पर जो है तफसीली रोशनी डाली है। लिहाजा हम चाहेंगे कि आप ये वीडियो मुकम्मल तौर पर सुने ताकि आपको समझ आए कि किस तरीके से साइबर क्राइम जो है हमारे अकाउंट्स को ज़ीरो कर रहा है और किस तरीके से हमारे अकाउंट से पैसे गायब हो रहे हैं। ये तमाम तफसीलात उन्होंने बताई है। हम आपसे ख्वाहिश करते हैं कि आप ये वीडियो थोड़ा सा लंबा है लेकिन ज़रूर देखें ताकि आपको समझ आ सके कि किस तरीके से साइबर क्राइम और दीगर क्राइम्स पेश आ रहे हैं। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक आसानी से दस्तयाब हो सके। డిపార్ట్మెంట్కి సంవత్సరం మొత్తంలో ఎలాంటి నేరాలు జరిగిన నేరాలు పెరిగాయా తగ్గాయా, తర్వాత మనం రొటీన్ పోలీసింగ్ ఎలా జరిగింది, మనం వివిఐపి విజిట్స్ ఎలా చేశాము, తర్వాత రాబోయే రోజుల్లో ఎలా చేయబోతున్నాము అనే ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం టైం ఇది. సో ఇదే భాగంగా మీకందరికీ ఒక చిన్న పీపీటీ ఇస్తున్నాము. సో ఈ పీపీటీలో ఏ నేరం తగ్గింది, ఏ నేరం పెరిగింది, మన సంవత్సరంలో ఏమేమి చేశాము అనే ఒక చిన్న స్నాప్షాట్. నెక్స్ట్ స్లైడ్ అండి. సో ఓవరాల్ చూస్తే అన్ని నేరాలు కలిపి అంటే ఈ మొత్తం జరిగిన దాదాపు 4,000 కేసెస్లో దే ఇంక్లూడ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ కేసెస్, హౌస్ బ్రేకింగ్ కావచ్చు, బైక్ థెఫ్ట్లు కావచ్చు, లేదా మన హర్ట్ కేసెస్, మర్డరు, అటెంప్ట్ టు మర్డరు, సైబర్ నేరాలు, యాక్సిడెంట్స్లో అన్నీ కలిపి చూస్తే 2024కి 2025కి కర్నూలు జిల్లాలో అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 4,000 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం కూడా దాదాపు 4,000 కేసెసే రిజిస్టర్ అయినాయి. బట్ దీంట్లో చూస్తే కొన్ని హెడ్స్లో నేరాలు పెరిగాయి, కొన్ని హెడ్స్లో నేరాలు తగ్గాయి. మనం ఓవరాల్ చూస్తే మనం హర్ట్ కేసెస్ అంటే కొట్లాడుకోవడము, రైటింగ్ కేసెస్ ఇవి గణనీయంగా తగ్గాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాము, యాక్సిడెంట్ కేసెస్ పెరిగాయి. పర్టిక్యులర్లీ నాన్ ఫేటల్ అంటే జస్ట్ చిన్న చిన్న ఇంజురీస్తో బయటపడ్డే యాక్సిడెంట్స్ పెరిగాయి తప్ప మన ఫేటల్ యాక్సిడెంట్స్ సేమ్ ఉన్నాయి. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అన్నీ కొన్ని హెడ్స్లో పెరిగాయి, కొన్ని హెడ్స్లో తగ్గాయి. బట్ ఓవరాల్ చూస్తే క్రైమ్ రేట్ సేమ్ ఉంది. నెక్స్ట్. సో ఇప్పుడు బాడీలీ ఆఫెన్సెస్ అంటే మన శారీరకంగా హర్ట్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ కేసెస్, అటెంప్ట్ టు మర్డరు ఇవన్నీ దీంట్లో వస్తాయి. సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 15% మర్డర్స్ తగ్గాయి. లాస్ట్ ఇయర్ 34 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 29 కేసెస్ అయినాయి. అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ గణనీయంగా తగ్గాయి. కల్పబుల్ హోమిసైడ్ ఒక కేసే పెరిగింది. నెక్స్ట్. సో ఇది సింపుల్ హర్ట్ కేసు చెప్పాను. హర్ట్ కేసు దాదాపు 10% దాకా తగ్గాయి. అంటే ఊర్లో చిన్న చిన్న కొట్లాడుకోవడము ఇవన్నీ కేసెస్ తగ్గుముఖం చేయడం జరిగింది. ఈ కిడ్నాపింగు, గ్రీవియస్ హర్ట్ ఆల్మోస్ట్ సేమ్ నెంబర్లో రిపోర్ట్ అవ్వడం జరిగిందండి. సో సైబర్ క్రైమ్ గురించి మీరు ఆల్రెడీ మాట్లాడారు. సో సైబర్ క్రైమ్ అనేది రోజు రోజుకి ఇది పెరుగుతున్న న్యూసెన్స్. సో ఎక్కడెక్కడో కూర్చొని జస్ట్ మొబైల్ ఫోన్, జస్ట్ ఒక ఫోన్ సిస్టమ్ వాడి రకరకాల సైబర్ క్రైమ్స్ కొత్తగా వస్తున్నాయి. 5-6 ఇయర్స్ బ్యాక్ చూస్తే మీకు ఓటీపీ ఫ్రాడ్స్ ఉండేది. మీ ఫోన్కి క్రెడిట్ కార్డు లేదా ఎక్స్పైర్ అవుతుంది అని స్టార్ట్ చేసి ఓటీపీ షేర్ చేస్తే మీ అకౌంట్ నుంచి డబ్బులు పోయేవి. సో ఇప్పుడు అలా కాకుండా డిజిటల్ అరెస్ట్ అని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని, జాబ్ ఫ్రాడ్స్ అని, తర్వాత
ఇప్పుడు కొత్తగా మాల్వేర్ అంటే మీకు ఏదో ఒక ఫైల్ పంపిస్తారు, ఏపీకే ఫైలు, ఆండ్రాయిడ్ ప్యాకేజింగ్ కిట్ అని. సో అది మీరు పొరపాటున క్లిక్ చేస్తే మీ ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి మీ ఫోన్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయే సైబర్ నేరాలు ఇప్పుడు పాల్గొతున్నారు. సో ఇవన్నీ ఒకటి ప్రివెన్షన్, ఒకటి డిటెక్షన్. సో డిటెక్షన్ ఒక పక్క జరుగుతూ ఉంటుంది, బట్ పర్టిక్యులర్లీ సైబర్ క్రైమ్లో ఎలా ఉంటుందంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో మనం అందుకే పెద్ద ఎత్తున మంత్ ఆఫ్ ఫిబ్రవరి మార్చ్లో స్టార్టెడ్ నేను సైబర్ స్మార్ట్ అనే ఒక దీంట్లో స్టార్ట్ చేసాము. దాదాపు 3.5 lakh పాపులేషన్ టచ్ చేసాము. మన జిల్లా పాపులేషన్ 28 lakhs ఉంటే దాదాపు అంటే డైరెక్ట్గా అదర్వైజ్ ఆల్సో వీ క్రియేటెడ్ 3-4 వీడియోస్ మీకు అందరికీ మీడియా గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. దానివల్ల చాలామంది మా దగ్గరకు వచ్చి మీ వీడియోస్ వల్ల మేము ఫ్రాడ్ కాకుండా ద సైబర్ క్రైమ్ వాస్ ప్రివెంటెడ్ అని ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. బట్ ఇంకా కొంతమందికి ఎలా ఉందంటే వాళ్ళు చూసిన తర్వాత కూడా కొంతమంది ఎలా వాళ్ళే వచ్చి మన దగ్గర షేర్ చేసుకున్నారు, ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుంది. సో మనకి మీకు బ్యాంక్లో డబ్బులు పెడితే ఫిక్స్డ్ డిపాజిట్లో 7% వస్తుందండి. తర్వాత మంచి ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేస్తే షేర్ మార్కెట్లో 12% నుంచి 15% సంవత్సరానికి వస్తే అది గొప్ప, చాలా గొప్ప. బట్ చాలామంది ఎలా ఉంటుందంటే 30%, 40% లేదా ఒక సంవత్సరంలో డబల్ చేసిస్తాము అలా ఆ ఆశతో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో చాలామంది బలి అయ్యారు. సో అగైన్ త్రూ మీడియా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పబ్లిక్, సో మోర్ దెన్ 15% రిటర్న్ ఎవరు ఇవ్వలేరు. నేను ఓపెన్గా చెప్తాను, మీరు ఏమి చేసినా ఏమి తిప్పి కొట్టినా ఒక సంవత్సరానికి మోర్ దెన్ 15% రిటర్న్ ఏ ఇన్వెస్ట్మెంట్లో రాదండి. సో అలా మోసపోకండి. బట్ సో ఒకటి ఆశ, ఇంకొకటి భయం. సో నేను ఎప్పుడు కంటిన్యూస్లీ మీడియా రిలీజ్ కూడా ఇస్తూనే ఉన్నాము, వారానికి ఒకసారి డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు అని. బట్ స్టిల్ ఈ సైబర్ నేరస్తులు ఎలా ఉన్నారంటే ఫోన్ చేసి కన్విన్స్ చేసేస్తారు, మీరు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అనే పదం వాడితేనే ప్రజల్లో భయం వస్తుంది. సో మీకు అందరికీ ఇంకొకసారి చెప్తున్నాను, డిజిటల్ అరెస్ట్ అనేదే చట్టంలో లేదు. సో ఎవరైనా ఫోన్ వచ్చి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీ కొరియర్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాము, లేదా మీ ఫోన్ నెంబర్ అక్కడ వాడారు, అవన్నీ రకరకాల రీజన్స్ చెప్తారు. సో భయంతో జనాలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకా లాస్ట్ ఇయర్లో 3.5 lakh పాపులేషన్ మనం టచ్ చేయగలిగాము. ఇది ఇంకా పెద్ద ఎత్తున కమింగ్ డేస్ వీ విల్ ఇంక్రీజ్ ద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈవెన్ మోర్. నెక్స్ట్, సో శక్తి టీమ్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మనం స్కూల్స్కి వెళ్ళి మీటింగ్ కండక్ట్ చేయడం ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూనే ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇంకా పెంచుతాము. లాస్ట్ ఇయర్ చూస్తే దాదాపు 1600 ఉమెన్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ శక్తి టీమ్స్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. యాప్ కూడా శక్తి యాప్ ఇన్స్టాల్ చేయించడము, అవన్నీ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తున్నామండి. నెక్స్ట్, సో ఆనరబుల్ సీఎం గారు ఇనిషియేటివ్తో మన డ్రోన్ పోలీసింగ్ కంటిన్యూస్లీ చేస్తూనే ఉన్నాము. సో డ్రోన్ పోలీసింగ్ ద్వారా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేయించడం కానీ, లేదా ప్యాకాట ఆడేవాళ్ళు, లేదా ఎనీ అసాంఘిక కార్యకలాపాలు ఏదైనా ఉంటే డ్రోన్ ద్వారా మనం ఎవ్రీడే 1 or 2 డ్రోన్ బీట్స్ మనం చేసాము. సో ఈ సంవత్సరము ఇంకా మనం డ్రోన్స్ ప్రొక్యూరింగ్ ప్లాన్ చేస్తున్నాము. సో ప్రతి స్టేషన్కి ఒక డ్రోన్ ఉండాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాము. సో హోప్ఫుల్లీ విదిన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2026 వీ షుడ్ బీ ఏబుల్ టు ప్రొక్యూర్ 1 drone per police station. సో డ్రోన్ ద్వారా మనం డ్రోన్ విల్ బీ కమ్యూనికేటింగ్ లైవ్ ఇన్ఫర్మేషన్ టు ద కంట్రోల్ రూమ్ ఆల్సో. మనం ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఆ సిస్టమ్ రాబోయే రోజుల్లో త్వరగా చేస్తాము. సో నెక్స్ట్, సో ఇది ట్రాఫిక్ అవేర్నెస్ కొన్ని ఫొటోస్ అండి. సో రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాము. నెక్స్ట్, సో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అని మనం ఇట్ ఈస్ ఎవ్రీ మంత్ కలెక్టరేట్లో వి డూ మీటింగ్స్. సో దాంట్లో కలెక్టర్ గారు, నేను, R&B, పంచాయత్ రాజు, హైవే అథారిటీసు వీళ్ళందరూ కలిసి ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి, ఎందుకు జరిగాయి, ఎక్కడెక్కడ రోడ్ డిఫెక్ట్స్ ఏదైనా ఉన్నాయా, సో అవన్నీ మనం స్టడీ చేసి ప్రతి ఒక యాక్సిడెంట్ అంటే పర్టిక్యులర్లీ ఫేటల్ యాక్సిడెంట్ ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే
ఒక టీమ్ జాయింట్ టీమ్ అనేది ఏముందో మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టరు, తర్వాత ఆర్ఎండ్బి, పంచాయత్ రాజ్ ఏ రోడ్ ఉందో అది, హైవే ఉంటే హైవే అథారిటీస్ వాళ్ళు వచ్చి అక్కడ విజిట్ చేసి ఈ ఒక యాక్సిడెంట్స్ మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు ఫర్దర్ కాకుండా, ఏదైనా రోడ్ డిఫెక్ట్స్ ఉన్నాయా, అక్కడ ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ అవసరమా, సో అలా ఐడెంటిఫై చేసి కంటిన్యూస్ ప్రాసెస్ మనం చూస్తే లాస్ట్ ఒక సంవత్సరంలో 52 ప్లేసెస్లో 52 ప్లేసెస్లో పర్టికులర్లీ ఈ హైవే అప్రోచ్ రోడ్స్ ఏమున్నాయో విలేజ్ నుంచి హైవే టచ్ అయ్యే రోడ్స్ అక్కడ ఒక 52 స్పీడ్ బ్రేకర్స్ పెట్టించాము. రంబల్ స్ట్రిప్స్ ఒక 60 ప్లేసెస్లో పెట్టించాము. లైటింగ్ తక్కువ ఉన్నది అని హైవేలో 8 ప్లేసెస్లో పెట్టాము. ఇంకా 50 ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ అండర్ టెండర్ ప్రాసెస్. నెక్స్ట్ 2-3 మంత్స్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు. జిగ్జాగ్ బ్యారికేడ్స్ ఇది టెంపరీ సొల్యూషన్. మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూసుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జస్ట్ టు రెడ్యూస్ ద స్పీడ్, ఇక్కడ కొన్ని హైవే నిబంధనల ప్రకారం మన హైవేలో స్పీడ్ బ్రేకర్స్ వేయలేము అనే ప్లేసెస్లో వి గో అండ్ పుట్ దీస్ జిగ్జాగ్ బ్యారికేడింగ్స్. నెక్స్ట్ అలాగే సైన్ బోర్డ్స్, తర్వాత మీడియన్స్ క్లోజింగ్, తర్వాత కెమెరాస్, జీబ్రా క్రాసింగ్, ఇవన్నీ యాజ్ అ పార్ట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ మెజర్స్ వీ అండర్టుక్ ఇన్ అ బిగ్ వే దిస్ ఇయర్. సో మీకు షేర్ చేయాలంటే ఫస్ట్ 6 months of 2025 ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ వాజ్ 40% అండి. సో మనం ఇవన్నీ స్టడీ చేసి ఇవన్నీ స్టెప్స్ తీసుకున్న తర్వాత జూలై టు డిసెంబర్ యాక్సిడెంట్స్ యాక్చువల్లీ తగ్గాయి. సో బట్ ఫస్ట్ 6 monthsలో యాక్చువల్ చాలా ఎక్కువ పెరిగాయి కాబట్టి ఓవరాల్ ఇయర్ చూస్తే మనకి దాదాపు 20% యాక్సిడెంట్స్ పెరిగాయి. సో హోప్ఫుల్లీ ఆల్ ద స్టెప్స్ దట్ వీ హ్యావ్ టేకన్ ఫస్ట్ హాఫ్లో వీ విల్ బి ఏబుల్ టు సీ. సో వీ షుడ్ బి ఏబుల్ టు సీ ద నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ రెడ్యూస్డ్. నెక్స్ట్ సో మనకి ఆల్రెడీ మీకు షేర్ కూడా చేశాము. సో వీ గాట్ అవార్డ్ ఫ్రమ్ ఆనరబుల్ డీజీపీ సార్. మనం ఏటీఎం థెఫ్ట్ ఒకటి జరిగింది. సో అది మనం 4 రోజుల్లో పట్టుకోగలిగాము. పట్టుకొని ఎప్పుడు లేని విధంగా మనం ట్రయల్ కండక్ట్ చేసి 2 monthsలోనే వాళ్ళకి 4 హర్యానా గ్యాంగ్ వాళ్ళకి జైలు కన్విక్షన్ కూడా ఇప్పించగలిగాము. సో దీనికి ఏబిసిడి అవార్డ్, అంటే అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్, ఏబిసిడి అవార్డు కూడా కర్నూలు జిల్లా పోలీస్కి వచ్చింది. సో దాంట్లో ఒక నేరస్తుడికి 25 కేసెస్ ఉన్నాయి, ఇంకొకరికి 17 కేసెస్ ఉన్నాయి, పాత కేసెస్. బట్ ఒక కేసులు కూడా వాళ్ళకి కన్విక్షన్ అనేది రాలేదు. సో మనం ఇమీడియట్లీ వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇమీడియట్లీ ట్రయల్ స్టార్ట్ చేసి వాళ్ళకి కన్విక్షన్ ఇప్పించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మనకి గాంజా న్యూసెన్స్ కొన్ని ప్లేసెస్లో ఎప్పుడెప్పుడు ఉందో అప్పుడప్పుడు మనం అక్యూజ్ని నిన్న కూడా 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలా కంటిన్యూస్లీ ఎక్కడెక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అప్పుడు ఈగల్ టీం ద్వారా, లోకల్ పోలీస్ ద్వారా వాళ్ళని ఇమీడియట్ అరెస్ట్ చేసి జైలు పంపడము. ప్లస్ డ్రగ్స్ వద్దు బ్రో అనే బ్యానర్తో లార్జ్ స్కేల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ కండక్ట్ చేశాము. సో ఇట్ ఈస్ ఆ డౌట్ అనేదే లేదు ఎవరికి. సో గాంజా తాగితే పర్టిక్యులర్లీ యూత్ వాళ్ళ ఫ్యూచర్ పోగొట్టుకుంటారు. సో ఐదర్ వేస్, సో ఇట్ విల్ అఫెక్ట్ దర్ నర్వస్ సిస్టమ్ అండ్ ఇట్ విల్ అఫెక్ట్ దర్ ఫ్యూచర్ అండ్ ఇట్ ఈస్ crime as per law. So either ways nobody should consume ganja and nobody should distribute or buy or sell ganja. So the message is very clear. So రాబోయే రోజులో again both enforcement and awareness ఇంకా మనం కంటిన్యూస్లీ చేస్తాము. సో దిస్ ఈజ్ ఓవరాల్ రివ్యూ అండి. బట్ అదర్వైజ్ ఈ సంవత్సరంలో ఇంపార్టెంట్ వివిఐపి ప్రోగ్రామ్స్ కూడా చేశాము. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ కర్నూలు డిస్ట్రిక్ట్, సీఎం గారు కూడా విజిట్ చేశారు, డిప్యూటీ సీఎం గారు విజిట్ చేశారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు విజిట్ చేశారు. సో అన్ని వివిఐపి ప్రోగ్రాము బికాస్ ఆఫ్ కోఆర్డినేషన్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్ డిపార్ట్మెంట్స్ హార్డ్ వర్క్ స్మూత్గా జరిగాయి. సో రాబోయే సంవత్సరంలో అగైన్ వి ఎండెవర్, అంటే ప్రజలకి ఇంకా ఎంత మేలు చేయాలి, పర్టిక్యులర్లీ యాక్సిడెంట్స్ తగ్గించడము, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ తగ్గించడము, ప్లస్ సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ పెంచడము, దీని గురించి మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము. సో మీడియా మిత్రులకి ఐ రిక్వెస్ట్ యువర్ కోఆపరేషన్ ఆల్సో. ఎందుకంటే పోలీసింగ్ ఎలా ఫీల్డ్ జాబో మీది కూడా ఫీల్డ్ జాబే, ఎప్పుడు మీరు ఫీల్డ్లోనే ఉంటారు. ప్లస్ ప్రజలతో ఇంకా మీరు ఇంటరాక్షన్లో ఉంటారు కాబట్టి మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ మాకు ఇమీడియట్లీ షేర్ చేస్తే వీ షుడ్ బి టేకింగ్, బికాజ్ ఇట్స్ వీ బిలీవ్ ఇన్ ఫీడ్బ్యాక్ లూప్.
ఎక్కడెక్కడైనా తప్పు జరిగితే ఇమీడియట్లీ ఫీడ్బ్యాక్ వస్తే అక్కడ మనం ఇమీడియట్లీ ఇప్పుడు చెప్పారు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేస్తే వాళ్ళు సరిగ్గా స్పందించలేదు అని. ఇలా మనకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే వీ విల్ బీ కంటిన్యూస్లీ టేకింగ్ కరెక్టివ్ మెజర్స్. ఒకవైపు కరెక్టివ్ మెజర్స్, ఇంకొక వైపు ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. కొన్నిసార్లు మాకు ఇన్ఫర్మేషన్ రావడంలో లేట్ అవుతుంది, మీరు ఇమీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దట్ వీ రెస్పాండ్ టు ఇట్ ఫాస్ట్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ద అమౌంట్ ఆఫ్ టైం ఎంత తక్కువ ఉంటుందో రియాక్షన్కి అంత డ్యామేజ్ తక్కువ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇమీడియట్ కరెక్షన్ వల్ల మేజర్ లా అండ్ ప్రాబ్లమ్ తగ్గుతుంది, లేదంటే మేజర్ యాక్సిడెంట్ తగ్గుతుంది, లేదంటే యాక్సిడెంట్ అయినా ప్రాణాలు మనం కాపాడగలుగుతున్నాము. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ ద ఫీడ్బ్యాక్ ఈజ్ ఫాస్ట్. సో ఐ విష్ ఎవ్రీబడి అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ మీడియా మిత్రులకి, ప్లస్ త్రూ మీడియా ప్రజలందరికీ అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.